ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగు మనోహరి, ఆగు మనోహరి, ఆగు మనోహరి, ఆగు మనోహరి. ప్రేమ, పగ, పంతమని నీ పతనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు. మనం అనుభవించు. అమర్ కళ్ళల్లో కోపం, చేతిలో డైరీ. అంటే అమర్ అది రాసిన పేజీ కానీ చదివేశాడా? నన్ను చంపింది నువ్వే అని, ఈ ఇంట్లో సమస్యల సుడిగుండం మొదలుపెట్టింది నువ్వే అని మా ఆయనకి తెలిసిపోయింది. మనం నువ్వు చేసిన తప్పులకి జీవితాంతం జైల్లోనే ఉంటావు. చూస్తూ ఉండు. నాన్న, అది ఆరు డైరీ కదా. అమ్మాయి డైరీ తీసుకొచ్చి మనోహరిని ఎందుకు పిలిచావు అమర్? ఆరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు అనుకున్నా, కానీ ఈ డైరీలో నాకు తెలియనివి, తెలియాల్సినవి చాలా ఉన్నాయని ఈరోజే అర్థమైంది. కూడా తెలియనివి ఉన్నాయా? ఏంటండి అవి? అది మనోహరే చెప్పాలి. ఇవాళ్టితో ఇంటికి కమ్ముకున్న చీకటి వీడిపోతుంది. పట్టిన గ్రహణం వదిలిపోతుంది. అందరినీ కుదిపేసే నిజం ఇవాళ బయటపడనుంది. నేను చెప్పాలా? నాకు తెలియదని మాత్రం చెప్పక మనోహరి. నేను చదివాను. నోనో, అమ్మరికి ఇంత దగ్గరికి వచ్చి నేను ఓడిపోలేను. ఆరు లేదు, చెప్పేవారెవరూ లేరు. నాకు నిజం ఎప్పటికీ తెలియదనుకున్నావా మనోహరి? నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం. చెప్పు. మాట్లాడు, 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 మాట్లాడు. అది అమర్, అదే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరిద్దరూ ఒకటిగా ఉన్నారు, ఒకటిగా పెరిగారు. నిన్ను తనొక స్నేహితురాలు మాత్రమే కాదు, కుటుంబం అనుకుంది. అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు మనోహరి. చెప్పు మనోహరి, ఎందుకు చేశావు ఇదంతా? అరుంధతి, నీ అడ్డు తొలగించుకున్నాక కూడా అమర్ని నాకు కాకుండా చేస్తున్నావు కదే. ఎందుకు నన్నింత మోసం చేశావు? మోసం చేశావు, మోసం చేశావు, మోసం చేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.